ఇదో గింత దొరికింది ఒక దాంట్లో. అమ్మ అడ్వెంచర్ చేస్తున్నట్టుంది. ఎవరో బామర్ది చెప్పి దీని మీద పెట్టచ్చు. ఆ విధంగా అయితే పెట్టిండు అనమాట కట్టెలు. చూడండి మీరు, ఇగో ఇక్కడ ఒక కాయ, ఇక్కడ ఒక కాయ సేమ్ ఉంది కదా. సో కాదు. సో హలో గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ద హెచ్ఆర్ వీల్స్ తెలుగు. సో గైస్, బైక్ రివ్యూ వదిలేసి ఈయన ఇక్కడేం చేస్తుండ అనుకుంటారా. సో చాలా రోజుల తర్వాత మా ఫ్రెండ్స్ అయితే కలిసారు అండ్ ఫ్రెండ్స్ తోటి మేము సీతాఫల్ పండ్లు అయితే తెంపడానికి వచ్చినాము. వీడియో అయితే చాలా క్రేజీగా అయితే ఉండబోతుంది. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. సో చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం మేము. మెల్లగరా నేను. సో మొత్తానికి ఫస్ట్ సీతాఫలం అయితే దొరికింది మాకు. తెంపరా ఫస్ట్ వన్. ఈ సెకండ్ వన్, ఇది కూడా పెద్దగా ఉంది. సో ఒక 2 కాయలు దొరికినాయి. వీడు నా కొడుకు. వీడు సో ఒక పండు సీతాఫలం అయితే దొరికిందంట. సో అది చూద్దాం. ఆ నిజం చెప్తుండో అబద్ధం చెప్తుండో అది కూడా తెలియదు. బట్ ఆడికైతే పోయి చూద్దాం. ఇలా మీటింగ్ ఏంటంటే, మాకంటే ముందు మా ఫ్రెండ్స్ అయితే వచ్చారంట ఇక్కడ. సో రూట్ అయితే కనుక్కుంటున్నారు అనమాట. కోయడానా? సో వాళ్ళు పోయింది కోయడా అంట. మేము ఏడనో వచ్చేసినాం. ఈ ఏరియా పేరు కూడా తెలియదు మాకు, అంత దూరం వచ్చేసినాం. మొత్తానికి మా బొమ్మరిది గాడు 3వ సీతాఫలం అయితే తెంపిండు. పండుగ ఉందంట. రే ఆన్ మాత్రం మీకు అగో. ఇక ఫ్రెండ్స్ కావాలంటే ఎట్లుంటారు చూడండి. ఒక్క సీతాఫలం పండు దొరికింది, దానికోసం కొట్లాడుకుంటారు. ఏం మనుషులు రా నాయన. చలో మొత్తానికి కాంప్రమైజ్. సో ఇదో గింత దొరికింది ఒక దాంట్లో. ఎట్లుంటుందో చూద్దాం. ఉంది, బాగుంది కదా బాగుంది. ఎత్తుకో. ఏమనుకోకండి, వీడికి కొంచెం నత్తి. సో ఆ పండుగ తిన్నప్పటి నుంచి ఒక్క చెట్టు లేదు, ఒక కాయ లేదు. మొత్తానికి ఈడైతే ఒక చెట్టు దొరికింది. సో ఇక్కడ కూడా మొత్తం పచ్చికాయలే ఉన్నాయి. ఒకటైనా ఉన్నాయారా? తెంపు. ఎర్రగా ఉంటే తెంపేసారా నాయన. ఒక్క కాయలు దొరుకుతలేవు. సో ఇక్కడ చూడండి, ఇదైతే కొంచెం ఎర్రగా ఉంది. సో నేనైతే తెంపేస్తున్నా. ఇది పట్టుకో. ఏం తోడు తెంపేసి. ఈ చెట్టు మీద అయితే కాయలు బాగానే దొరికినాయి మాకు. అయ్యో, కాయలు మామూలుగా లేవు కానీ మొత్తం పచ్చిగా ఉన్నాయి. ఇంకా పెద్దగా కాలేదు.
సో ఇక్కడున్న చెట్లలో ఒక 5-6 కాయలు అయితే దొరికినాయి మాకు. కాయలు అయితే ఉన్నాయి కానీ మనకి మొత్తం పచ్చిగా ఉన్నాయి అండ్ చాలా చిన్నగా ఉన్నాయి. సో మేము తొందరగా వచ్చినట్టున్నాం. సో కాయలు అయితే చాలా చిన్నగా ఉన్నాయి. మా వాడు అటు సైడ్ చూస్తుండే ఇంకా కానీ ఆ సాలేగానికి దొరకవు నాకు తెలుసు. ఇవన్నమాట ఒక 6 కాయలు అయితే దొరికినాయి మాకు. ఇవి కూడా కొంచెం ఎర్రగా ఉన్నాయి అంతే. దొరికినాయారా? సో ఫస్ట్ ఆ ముగ్గురు హౌలేగాన్ని అయితే వెతుకుదాం మనం. ఆ లేడీ పోయారో తెలియదు. ఆడ పట్టుకుంటే నీ గుద్దని పట్టుకుంటాడు. పోనీ వద్దురా రే. ఎట్లుండి చూడాడు. ఇరవై రోజులు అవుతాయా? అదే పండ్లు ఉన్నాయి కానీ మొత్తం పచ్చిగా ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి. ముందుకేమైనా అడవి ఉందా ఇంకా? మొత్తం రోడేనా ఇది? ఇటు ఎవరు రాలేదా ఇప్పుడు దాకా బైక్ తీసుకొని? ఎవరు రాలేదా? మరి ఏడిపోయారు రాళ్ళు. పోనీ సో మొత్తానికి మా ఫ్రెండ్స్ ఇలా అయితే కలిసిర్రు. ఏమో వచ్చిర్రు అనుకున్నాను నేనైతే. ఇప్పుడు మెయిన్ అడ్వెంచర్ అన్నమాట. లోపలికి వెళ్తున్నాం. వెనకాల ఒకడు వస్తుండు కదా, ఆంతో అయితే అసలు ఏం కాదనమాట. వేష్ గాడు, మా బ్యాచ్లో వేష్ గాడు అంటే ఆడు. నువ్వు రారా. సో మనమైతే వీలైనకి వెళ్దాం. ఒకటేంటంటే ఫ్రెండ్స్ వాళ్ళతో వస్తే ఎంజాయ్మెంట్ అయితే చాలా ఉంటుంది. అసలు మామూలు ఎంజాయ్ చేస్తలేరు. అడ్వెంచర్ చేస్తున్నట్టుంది. ఎవరో మామది అమ్మని ఏడెక్కిర్రా అమ్మని అమ్మ. ఒక్క చెట్లు లేవు గాయస్ ఈడ. ఇవన్నీ చూస్తున్నారా, మొత్తం సినిమా సెట్లు ఇవి. ఇప్పుడు మొత్తం కొత్తగా తయారు చేస్తారు కానీ పండ్ల చెట్లు మాత్రం ఒక్కడు కూడా లేవు ఈడ. అమ్మ పెద్ద అడ్వెంచర్ చేస్తున్నట్టుంది ఈడ. పైనుంచి లొకేషన్, పైనుంచి వ్యూ అయితే చూపిస్తా చూడండి. అమ్మని అమ్మ వ్యూ చూడండి గైస్, అసలు మామూలుగా లేదు నిజంగా చెప్తున్నా. ఈ మా చెత్తగాళ్ళు సో వీడైతే ఒక 10 years బ్యాక్ గొర్రెలు మేపేటోడు. సో వీనికి తెలుసు చెట్లు ఏడుంటాయి ఏడుండవు. మాకు కావాలని ఈ కొండ మీద అయితే తీసుకొచ్చిండు. సో ఇక్కడ నుంచి కింద దిగాలన్నా చాలా రిస్క్ అయితే ఉంటుంది. సో మొత్తానికి మా వాళ్ళు అయితే మెల్లమెల్లగా దిగుతారు. ఇక్కడ చూడొచ్చు మీరు. సో నేను కూడా జంప్ అవుతాయి ఇక్కడి నుంచి. సో మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళతో అయితే ఘాట్లేదు తెంపడానికి, అండ్ ఇక్కడ చెట్లు కూడా లేవు. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే
కాయలు ఇంకా తెంపడానికి అయితే రెడీ కాలేదన్నమాట. సో మొత్తానికి మనం ఇప్పుడు ఎన్ని కాయలు తెంపలేమో తెలుసా? రే కింద పోయిరా, హెట్ అలా హెట్. సో ఒక 2 అవర్స్లో తెంపిన కాయలు అయితే ఇవి. ఒక 11-12 కాయలు అయితే తెంపినాం మేము. సో ఇప్పుడైతే కాలుస్తాం అనమాట వీటిని. మొత్తానికి మా బొమ్మడిదేవాడు అగ్గి పెడుతుండు కానీ అదైతే కాలుతలేదు. కాలుతుందారా అది? సో మెల్లగా పట్టుకుంది. మొత్తానికి మా అడవి మంచి మంట అయితే పెట్టేసిండు. అండ్ సీతాఫలం ఈ విధంగా పెట్టాలి. మీరు కూడా ఎప్పుడైనా తెంపితే గుర్తుపెట్టుకోండి. మధ్యలో సీతాఫల పండులు అయితే పెట్టండి అండ్ కింద పైన కట్టెలు అయితే పెట్టండి. అండ్ దాని తర్వాత మా బొమ్మడివాడు కాల్చిండు కదా, సో ఆ విధంగా మీరు పక్కకు అయితే కాల్చుకోండి చిన్న చిన్న కట్టెలు పెట్టి. అండ్ అది తీసుకెళ్ళి దాంట్లో పెట్టేస్తే అయిపోయి ఇక మొత్తం కాలిపోతాయి అన్నమాట. సో మంట బాగానే పెట్టేసింది. అండ్ నేను అనుకుంది ఒకటి, వీళ్ళు చేస్తుంది ఒకటి. మావాడు ఎట్లా పెట్టిండంటే కట్టెలు మంచిగా లేపి దీని మీద పెట్టచ్చు, ఆ విధంగా అయితే పెట్టిండు అనమాట కట్టెలు. చూడండి మీరు, ఎంతైనా అడవి మనిషి అనమాట. సో ఇట్లా పెట్టాలన్నమాట. చెప్పురా నువ్వు, మంచిగా కాలుతాయి, తెల్లగా వెళ్తాయి. అండ్ దాని మీద నుంచి కట్టెలు కూడా వేయాలి. ప్రస్తుతం ఇక్కడ కట్టెలు అయితే చాలా తక్కువ ఉన్నాయి, సో దానివల్ల పెట్టలేకపోతున్నాం. అండ్ మామూలు కూడా చాలా అలసిపోయారు అసలు, ఆ గుట్ట వల్ల వచ్చింది మొత్తం ప్రాబ్లము. సో గైస్ ఒక 1/2 అవర్ అయితే అయిపోయింది. దాని తర్వాత మా అడవి మనిషి ఏం చేసిండో తెలుసా? మళ్ళీ ఆ కొత్త కట్టెలు అయితే మళ్ళీ ఎట్లా వేర్చిండో ఫస్ట్ అట్లా వేర్చి మళ్ళీ దాని మీద కాయలు పెట్టి మళ్ళీ కాలుస్తుంది అనమాట. ఒక 1/2 అవర్ కాల్చిన తర్వాత అట్లా కాల్చాలంట. మావాడు చెప్పిండు, నిజమేనారా? అట్లా చేయాలంట. సో మీరు కూడా ఇది మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే పచ్చికాయలు కదా, కాలాలంటే చాలా టైం పడుతుంది. ఇప్పటికే మాకు 1/2 అవర్ అయితే అయిపోయింది. సో అదనమాట మ్యాటరు. సో మా బొమ్మది గారు ఛాన్స్ ఇవ్వలే కానీ మా గుండుగాడు ఛాన్స్ ఇచ్చిండు. ఇగో ఇక్కడ ఒక కాయ, ఇక్కడ ఒక కాయ సేమ్ ఉంది కదా. సో ఇగో మంచిగా కాల్చినాయి పండ్లు అయితే, మంచిగా కాలినాయి. టేస్ట్ చెప్పరా పకోడా, టేస్ట్ చెప్పరా తినేసి ఎట్లుంది. ఇక్కడ చూసి చెప్పాలి, ఇక్కడ కాదు. కాదు సూపర్ సూపర్ ఇలా ఉండాలి. ఇప్పుడు గుర్తుకు వస్తున్నారా వాటర్ మీకు? कौन सा है जायद मार बेटा तो खा बस. సో అంతే గైస్, ఫుల్గా ఎంజాయ్ అయితే చేసినాం. పండ్లు అంత దొరకలేదు అండ్ అంత మంచిగా కూడా లేవు, బట్ ఎంజాయ్ మాత్రం మామూలుగా చేయలేదు. ఫ్రెండ్స్ తోటి వస్తే మాత్రం ఇది ఒకటి ఉంటుంది అనమాట. సో ఇట్లా మీరు కూడా ఎప్పుడైనా టైం దొరికితే ఖచ్చితంగా ఫ్రెండ్స్ తోటి వెళ్ళండి అండ్ ఎంజాయ్ చేయండి. సో అంతే గైస్, ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తా ఇట్లాంటివి, అండ్ బైక్ రివ్యూస్ కూడా వస్తుంటాయి. సో ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ ఒక లైక్ అండ్ ఒక కామెంట్ అయితే పెట్టండి మీకు వీడియో ఎలా అనిపించిందో. సో అదైతే మర్చిపోకండి. సో ఉంటాను గైస్, లవ్ యూ ఆల్.